వీళ్ళు ఇస్తానన్న 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా చక్కగా ఎగ్జిక్యూట్ కాలేదు కదా. కాదు, ఏదైనా చెప్పండి మీరు. మీడియా అనవసరంగా భజన మీడియా, సంకనాకే మీడియా, సుళ్ళు కబురు చెప్పే మీడియా భజన చేస్తున్నది. కానీ ఏం చేస్తుంది అసలు? ఇటువంటి ప్రభుత్వాలకి ఫోర్త్ ఎస్టేట్ ఎందుకు వచ్చింది? 3 వ్యవస్థలు, 3 ప్రజాప్రతినిధుల వ్యవస్థ, పాలనా వ్యవస్థ, జ్యుడిషియరీ, 3 వ్యవస్థలు తన బాధ్యత నిర్వహించినప్పుడు 4వ ఎస్టేట్గా పనిచేయడానికి, ప్రజల పక్షాన్ని నిలవడానికి వచ్చిన మీడియా ఇవాళ ఏం చేస్తున్నది? ఏం చేస్తున్నదమ్మా? పాలకులకు భజన చేయడానిక, సంకనాకడానిక? సిగ్గు లేదు. ఈ చదువులు ఏం చదువుకున్నారు? బీసీజేలు, ఎంసీజేలు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివినాం, పిహెచ్డీలు చేసినాం అనేవి మీడియా సంస్థలు పెట్టుకొని వీళ్ళకి భూములు కావాలా, అక్రిడేషన్లు కావాలా, వాళ్ళకి ఇండ్లు కావాలా, వీళ్ళకి ఆరోగ్యశ్రీ పథకాలు కావాలా, ఇంకా ఎన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ అయితే వీళ్ళకి కావాలా? ప్రజలకు మాత్రం సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడొద్దు, నోరు మూసుకొని కూర్చోవాలా, తాళాలు వేసుకోవాలా, కళ్ళకు గంతలు కట్టుకోవాలా? ఎందుకున్నా మీరు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటారు. జర్నలిజం అంటే మీరు ప్రతి అంశాన్ని కూలంకుషంగా ఇన్వెస్టిగేట్ చేసి ప్రజలకు సమాచారం ఇవ్వగలిగినప్పుడే ఉంటుంది. ఇప్పుడు రైతు భరోసా లేదు, ఎందుకు లేదని ఎవడు అడగడు. రైతు బంధు లేదు, ఎవడు అడగడు. ఇప్పుడు నిరుద్యోగుల సమస్య ఇంత కొట్లాటలు అవుతుంటే ఒక్క పేపర్, ఒక్క శాటిలైట్ కూడా రాయలేదు సార్. సందర్భం వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. సో ఏ రకంగా చూడొచ్చు? ఎందుకంటే మొత్తం ఇట్లా అయిపోయారు అందరు కూడా. అంతే, వాళ్ళ స్వార్థం. మీ వాళ్ళ స్వార్థానికి, నా స్వార్థానికి నేను వ్యాపారం చేస్తున్నా, నా లాభాల కోసం నేను పత్రిక పెట్టుకున్నా, లేకపోతే మీడియా ఛానళ్ళు పెట్టుకున్నా అని అనుకున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు అక్రిడేషన్లు ఇవ్వాలి? అసలు వాళ్ళకు ప్రజల సొమ్ముతో కూడినటువంటి పథకాలు, ప్రజల కష్టార్జితంతో ఇచ్చినటువంటి ట్యాక్సుల ద్వారా వచ్చిన డబ్బులని వాళ్ళకి ఎందుకు ఖర్చు పెట్టాలా? పాలకులు ఇంత దుర్మార్గంగా, నాకైతే నేను మాట్లాడుతూ ఉన్నా, నేను వీలైతే హైకోర్టులో పిల్లేద్దాం అనుకుంటున్నా సార్. ఇప్పుడు ఒక పార్టీ తరపున గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ప్రజాప్రతినిధి, ఒక బీఫామ్ ద్వారా గెలవబడినటువంటి ఏ పార్టీ వాడైనా ఆ పార్టీని కాదని ఇంకో పార్టీకి పోయి కండవ కప్పుకున్నప్పుడు మీడియా ఏం చేయాలా? ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న, నువ్వు ఏ పార్టీ ద్వారా అయితే బీఫామ్ తీసుకొని గెలిచినావో ఆ పార్టీకి రాజీనామా చేసినావని మీడియా ఎందుకు అడుగుతలేదు? ఎందుకు అడుగుతలేదు? మీరు కూడా ఎందుకు అడుగుతలేరు? మీరు కూడా ఏమంటున్నారు? ఇగో గూడెం మైపాల్ రెడ్డి వాడు ఒక విధవ, ఒక దరిద్రుడు, ఒక మూర్ఖుడు, ఒక బట్టబాజీ, ప్రజలని భూములన్నీ కాజేసినవాడు, వాడు పోయి రేవంత్ రెడ్డి దగ్గర పోయి కండు వేసుకోగానే మీరు ఆ ఫోటోలు, ఆ వీడియోలు ప్రసారం చేస్తారు. ఫోటోలు, పెద్ద బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు, మీరు కూడా ఇట్లే చేస్తున్నారు. మీరేం తక్కువనా? అసలు రాజీనామా అడుగుతున్నారు. మీరు కూడా దొంగలకి సద్దులు మొత్తారు. మీరు కూడా సార్ ఎక్కడ సార్? రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను కదా సార్. ఏమడుగుతున్నారు మీరు? గూడా మైపాల్ రెడ్డి ఇంటికి మీరు పోయి నువ్వు ఏ పార్టీతో అయితే గెలిచినావో ఆ పార్టీకి రాజీనామా చేసినావా అని ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఎందుకు అడుగుతలేరు? మీరు ఎందుకు అడుగుతలేరు? మీడియా ఉత్తనే కాంగ్రెస్ పార్టీలో చేరిన గూడా మైపాల్ రెడ్డి అని మీరు ఎట్లిస్తారు అసలు? ఫస్ట్ అసలు మీరు నేరస్తులు, మీ మీడియానే నేరస్తులు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండని ఎక్కడైనా చెప్పిండా? చెప్పినప్పుడు మీడియా ఎట్లా ప్రకటిస్తుంది? ఎట్లా బ్రేకింగ్లు పెడుతుంది? ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి ఆయన నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా, కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వం తీసుకున్నా, నేను గత పార్టీకి రాజీనామా చేసినగో నా రాజీనామా పత్రం ఇది అని ఒక్కడన్నా ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు పారిన వాళ్ళు ఎవడన్నా చూపెట్టిండా? మరి మీరు ఎందుకు ప్రచారం చేస్తాండ్రు? మీరు ఎందుకు బ్రేకింగ్లు ఇస్తాండ్రు? ఫస్ట్ మీరు నేరస్తులమ్మా, మీ మీడియానే నేరస్తులు. మీరు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలని తప్పుదోవ పట్టించేది మీడియానే. ఇప్పుడు అరే వాడు పార్టీ మారినోడు చెప్పాడు, నేను ఆ పార్టీకి రాజీనామా చేస్తాను, ఈ పార్టీలో చేరినా అని చెప్పాడు. మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి అంటారు, గూడా మైపాల్ రెడ్డి అంటాడు, పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటారు, ఇంకెవడో XYZ రెడ్లు, రావులు, వాడు వీడు ఎవడెవడో. మీరు ఎట్లా చెప్తారమ్మా? రాజీనామా పత్రం చూపెట్టండి మీకు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు మీకేమన్నా సభ్యత్వం తీసుకున్నట్టు అయినప్పుడు మీరెందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని మీరెందుకు అంటున్నారు? మీరెట్లా అంటున్నారు? అంతే మరి అర్థమైంది.
మీ మీడియానే ప్రజలకు మోసం చేస్తున్నది, మీడియానే ప్రజలకు తప్పు సమాచారం ఇస్తున్నది. అరే వాడు చెప్పాడు, చేరినోడు చెప్పాడు, చేర్చుకున్నోడు చెప్పాడు, మీడియా మాత్రం చెప్తుంది. రేవంత్ రెడ్డి ఎక్కడైనా ఈయన మా పార్టీలో చేరిండు అని మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పిండా? ఎక్కడ లేదు. చేరినోడు చెప్పిండా? చెప్పలేదు. మరి మీరేటో చెప్తాను, మీరేటో చెప్తుండమ్మా. ఇన్ఫర్మేషన్ పార్టీలోకి పోయిండు, రేవంత్ రెడ్డిని కలిసిండని చెప్తున్నారు. అరే అయినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని మీరు ఎట్లా చెప్తున్నారు? ఓ లెక్కలు కడతారు. యాక్సెప్టెడ్ సార్. బీఆర్ఎస్ గానే మనం పరిగణలోకి తీసుకోవాలి. వీళ్ళు ఎవరు అఫీషియల్ గా అనౌన్స్ చేయలే కాబట్టి. అవును. మీకు స్పీకర్ చెప్పిండా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ చెప్పిందా? ఎవరు చెప్పిండు ఈయన పలానా పార్టీ ఎమ్మెల్యే అని? మీరడి చెప్తారు. చెప్తే ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, లేకపోతే స్పీకర్ గారు చెప్పాలి, లేకపోతే మండలి చైర్మన్ చెప్పాలి. వీళ్ళు ఎవరు చెప్పినప్పుడు మీడియా ఎంత తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలకు ఇట్లా మోసం చెప్తే ఎట్లా? కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దాంట్లో నేను అనుకోవడం, అందరు కూడా దొంగలకు సద్దులు మొత్తారమ్మా. ఈ మేధావులని చెప్పబడే మేధావులైనా ప్రజలు మూగజీవులమ్మా. ప్రజలు స్వచ్ఛమైనటువంటి మాయకులైనటువంటి ప్రజలు. వాళ్ళు ప్రతి సమస్యని నిగూఢంగా మనసులో పెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు. సమయం వచ్చినప్పుడు చూపిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మీరు అంటున్నారు మంచిగుందా లేదా అని లక్షల కోట్ల మంది వచ్చి ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, లేకపోతే కలెక్టర్ ఆఫీసుల దగ్గర, సీఎం కార్యాలయం దగ్గర, ప్రగతి భవన్ దగ్గర పోయి వాళ్ళు ఏమైనా ధర్నాలు చేయాలన్నా, రాస్తారోకలు చేయాలన్నా? రోజు అదే పనా? వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకోవాలన్నా వద్దా? ఎవరి పనులు వాళ్ళ పనులు లేవా? అనేక రకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవద్దా? ప్రభుత్వ ఉద్యోగులు అయితేంది, ప్రైవేట్ ఉద్యోగులు అయితేంది, దినసరి కూలీలు అయితేంది, రోజు పని చేసుకోకపోతే వాడు బతకలేడు కదా. ప్రజలు ఎవరు రోడ్లు ఎక్కలేరు, ప్రజలు ఎవరు నిరసన తెలుపుతలేరు అంటే ముఖ్యమంత్రి గారే మాట్లాడుతూ ఉన్నారు కదా, రోడ్లు ఎక్కట్లే, ఎవరు రావట్లే, ఓన్లీ మీరే మాట్లాడుతున్నారు, రాజకీయం చేస్తా ఉన్నారు అంటున్నారు కదా. అవునమ్మా, రోజు వచ్చి చెప్తారా అమ్మా? ఎక్కిన వాళ్ళేమో పట్టుకుపోయి అరెస్టులు చేయబడుతుంది, పోలీస్ స్టేషన్లో పెట్టబడుతుంది, జైళ్ళల్లో పెట్టబడుతుంది, కేసులు పెట్టబడుతుంది, ఇళ్లలో ఉన్న వాళ్ళని లాక్కొని పోయి అర్ధరాత్రి వేళ లేకపోతే గృహ నిర్బంధాలు చేయబడుతుంది.